విశ్వాసం ఉందనుకుంటున్నారా? ఒకవేళ మీ దగ్గర ప్రేమ ఉందనుకుంటున్నారా? ఒకవేళ మీ దగ్గర జాగ్రత్త ఉందనుకుంటున్నారా? వీటన్నిటి పట్ల ఏముండాలి? జాగ్రత్త ఉండాలి. మొట్టమొదటిగా మనం జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటంటే మన కుటుంబంలో ఏదైనా ఉందనుకోండి, దాన్ని చాలా భద్రంగా దాచిపెడుతుంది. అది ఒక ధనాన్నైనా ఒక వస్తువునైనా దేన్నైనా ఏం చేస్తాం? భద్రంగా దాచిపెడతాం. దాన్ని ఎవరికి కనబడినివ్వం. అవునే కదండి? ఎవరికి కనబడినివ్వం. దాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా దాన్ని జాగ్రత్త పరుచుకుంటాం. ఒకరిది కాదు కదా, లోపల కిచెన్కి వేస్తాం, మరలా బెడ్రూమ్కి వేస్తాం, మరలా వచ్చి హాల్కి వేస్తాం, మరలా వచ్చి బయటికి వేస్తాం. చూసారా? 3-4 డోర్లు వేస్తేనే కానీ దాన్ని జాగ్రత్తగా ఉండదు అనుకుంటాం మనం. అర్థమవుతుందా? చూసారు? ఒక ఇంటిలో మనం దాచుకున్నటువంటి ఒక వస్తువుకే ఎంత జాగ్రత్త ఉన్నప్పుడు మరి మన విశ్వాసానికి ఎంత జాగ్రత్త ఉండాలి చెప్పండి. మన విశ్వాసం ఎలా కాపాడుకోవాలి? మన యొక్క తలంపు ఎలా కాపాడుకోవాలి? మన యొక్క నడవడికి ఎలా కాపాడుకోవాలి? మన జ్ఞానాన్ని ఎలా కాపాడుకోవాలి?